హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం పన్నీర్ రోల్ చేసుకుందాం. వెజ్ పన్నీర్ రోల్. దీనికోసం మనం ఐడి పొటాటో యూస్ చేసుకుని ఈ పన్నీర్ రోల్ చేసుకుందాం. చాలా సింపుల్గా ఈజీగా ఈ పన్నీర్ రోల్ రెడీ చేసుకుందాం. ముందుగా మనం పన్నీర్ తీసుకొని చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేసుకుందాం. పన్నీర్ అంతా కూడా ఇలా క్యూబ్స్ కింద కట్ చేసుకున్నాక ఈ పన్నీర్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. నేను ముందుగా క్యాప్సికమ్, టమాటీ, ఆనియన్ కూడా కట్ చేసుకుని ఉంచుకున్నాను. ఇప్పుడు ఈ పన్నీర్ క్యూబ్స్లోకి 1 టేబుల్ స్పూన్ కర్డ్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, అలాగే చాట్ మసాలా, సాల్ట్, పావుబాజీ మసాలా యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే తందూరి మసాలా, గరం మసాలా అయినా యూస్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం కసూరి మేతి, స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని, ఇది ఆప్షనల్. ఇవన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసుకొని మన పన్నీర్ పీసెస్ అన్నిటికి బాగా కోట్ అయ్యేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని దీన్ని ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి. ఒక 10 మినిట్స్ తర్వాత ఒక కడాయిలో కొంచెం ఆయిల్ కానీ బటర్ కానీ యాడ్ చేసుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ని యాడ్ చేసుకోండి. ఈ పన్నీర్ అంతా కూడా ఫ్రై అవ్వాలి. మనం కర్డ్ వేసుకున్నాం కదా, పన్నీర్ నుండి వాటర్ రిలీజ్ అవుతుంది. ఈ వాటర్తోనే మన పన్నీర్ అంతా కుక్ అయిపోతుంది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటో, అలాగే క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా డ్రైగా అయ్యే వరకు కుక్ చేయండి. ఒక 5 మినిట్స్లో మనకి ఇలా రెడీ అయిపోతుంది. మన స్టఫింగ్ అయితే పన్నీర్ రోల్కి రెడీ. ఇప్పుడు నేను ఐడి పొటాటో యూస్ చేసి ఈ రోల్ చేస్తున్నాను కదా, పొటాటాని గీ వేసి కాల్చుకుంటున్నాను. 2 వైపులా ప్రెస్ చేస్తూ కాల్చుకోండి. గీ అప్లై చేసి కాల్స్తే టేస్ట్ బాగుంటుంది. మీరు కావాలంటే ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు, బటర్ అయినా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా బాగా 2 వైపులా రోస్ట్గా కాల్చుకున్నాక బటర్ పేపర్ మీద తీసుకోండి ఈ పొటాటాని. ఇప్పుడు మనం కొంచెం టమాటా కెచప్, అలాగే మయోనీస్, ఇవి 2 కూడా మన రోటీకి అప్లై చేసుకోండి. మీరు కావాలంటే చపాతీ కానీ రోటీ కానీ చేసుకుని కూడా ఇలా రెడీ చేసుకోవచ్చు. నేను పొటాటా ఉందని పొటాటాతో చేసుకుంటున్నాను. మనం ముందుగా రెడీ చేసుకున్న పన్నీర్ స్టఫ్ని కూడా యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ తీసుకొని అందులో ఒక హాఫ్ లెమన్, అలాగే కొంచెం చాట్ మసాలా, ఇవి 2 యాడ్ చేసి ఒక్కసారి మిక్స్ చేసుకొని ఈ ఆనియన్స్ని పైన వేసుకోండి. మీరు కావాలంటే వెనిగర్లో కూడా సోక్ చేసి ఈ ఆనియన్స్ని యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని రోల్ చేసుకుందాం. ఇలా రోల్ చేసుకోండి. కింద కూడా ఇలా బయటికి రాకుండా స్టఫ్ చేసేయండి. అంతే, ఎంత సింపుల్ ఈజీగా ఉండే పన్నీర్ రోల్ రెడీ.